వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని ఐనాపూర్ గ్రామంలో కీర్తి శేషులు ఉపాధ్యాయుడు లక్ష్మారెడ్డి జ్ఞాపకార్థం పూర్వ విద్యార్థులు వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు కీర్తి శేషులు లక్ష్మారెడ్డి జ్ఞాపకార్థం వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆటలు ఆడాలన్నారు. నేటి జీవితంలో ఏదో ఒక క్రీడపై ఆసక్తిని పెంపొందించుకున్నట్లయితే రోగాలు దరిచేరవన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు, ఉపాధ్యక్షులు భీమరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, ప్రజాసేవకుడు భాస్కర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యాదయ్య గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, ఆశన్న గౌడ్, జాఫర్, క్రీడాకారులు పాల్గొన్నారు. శారీరకంగా ఆరోగ్యంగా బాగుంటేనే మన వృత్తిరీత్యా కానీ, చదువు రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ మనం పని చేయాలంటే కూడా ఫస్ట్ ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుండాలంటే శారీరక దృఢత్వం అనేది చాలా బాగుండాలి. అది బాగుండాలంటే మనము వ్యాయామం కానీ, స్పోర్ట్స్ కానీ చాలా ముఖ్యం. అలాంటి స్పోర్ట్స్ మన నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో నేను చూస్తుంటాను. మన ఇప్పపల్లి కానీ ఇక్కడ, ఎందుకంటే కుల్కచర్ల నుంచి పెద్దలు భీమరెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆయన కూడా స్పోర్ట్స్ మెన్ ఉండే వాలీబాల్ ప్లేయర్ భీమరెడ్డి సాబు. ఇట్లా చాలామంది కొన్ని గ్రామాల్లో ఇప్పపల్లిలో స్పెషల్గా ఏంటంటే ఈ స్పోర్ట్స్ ప్రాక్టీస్ ఎక్కువ చేయడం మూలంగా చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళకు. దాన్ని ఈరోజు మన ఐనాపూర్ గ్రామం లోపల మన ఆశన గారు, భాస్కర్ వాళ్ళు, ఇంకా మా జాఫర్ భాయ్, వీళ్ళంతా కూడా గ్రామ కమిటీ అంతా కూడా కలిసి పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించి మంచి వాతావరణం కూడా, ఎందుకంటే కుల మత భేదాలు లేకుండా మనమంతా కూడా కలిసిమెలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని స్పోర్ట్స్ చేస్తే భవిష్యత్తులో కూడా ఒక శాంతియుత వాతావరణం కూడా మన గ్రామంలో ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని కూడా అందరికి కూడా తెలియజేస్తూ, ఇంకా మునుముందు మన నియోజకవర్గానికి మీకు అందరికీ తెలుసు ఒక నేవీ ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది.